మంత్రి లోకేష్ కు అత్యంత సన్నిహితుడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కుటుంబ ఆర్థిక అక్రమాల బాగోతం బట్టబయలైంది. షెల్ కంపెనీల ముసుగులో అక్రమ నిధులను మళ్లించడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కొరడా జులిపించింది. కేశినేని చిన్ని కుటుంబానికి చెందిన ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ కంపెనీ ముసుగులో అక్రమ నిధులు మళ్లించడంపై విచారణ చేపట్టింది. కంపెనీలో డైరెక్టర్గా ఉన్న కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న హైదరాబాద్లోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలి అని నోటీసుల్లో పేర్కొంది. ఎంపీ కేశినేని చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ నోటీసులు ఇవ్వడంతో మంత్రి లోకేష్ క్యాంపుతో పాటు టీడీపీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. కేశినేని చిన్ని షెల్ కంపెనీల ముసుగులో ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు ఆయన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని గతంలోనే ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కీలక ఆధారాలను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలో కేశినేని చిన్ని కుటుంబ కంపెనీల ఆర్థిక వ్యవహారాలపై ఈడీ విచారణ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం నమోదు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డికి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామి. రాజ్ కేసిరెడ్డికి చెందిన ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ కంపెనీలో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులు. అంతేకాదు అక్రమ నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ హైదరాబాద్లోని ఒకే చిరునామాతో రిజిస్టర్ అయ్యాయి. కేశినేని చిన్ని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని విదేశాలకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారని మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కుటుంబానికి ఈడీ నోటీసులు జారీ చేయటం మంత్రి లోకేష్ క్యాంపులో గుబులు రేపుతోంది. లోకేష్ కు బినామీగా ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పగ్గాలు ఆయనకు అప్పగించారు. కేశినేని చిన్ని బినామీ కంపెనీగా పేరుపడిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఊరు పేరు లేని కంపెనీకి విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెడుతూ కేబినెట్ ఆమోదించింది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి లోకేష్ ప్రతినిధిగా చిన్ని చక్రం తిప్పుతున్నారు. లోకేష్ కేశినేని చిన్ని ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనల వెనక లోగుట్టు ఏమిటన్నది ప్రభుత్వ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేశినేని చిన్ని కంపెనీకి ఈడీ నోటీసులు జారీ చేయడంతో తదుపరి పరిణామాలపై చిన్నబాబు క్యాంపు మల్లగుల్లాలు పడుతోంది.